హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ సహాయక నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి. అది కూడా అసిస్టెంట్ ఉద్యోగాలకు అనమాట. దీనికి శాలరీ 42,000 పర్ మంత్ ఉంటుంది అండ్ మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. మీకు ఏజ్ 18 to 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ICAR సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది రాజమండ్రిలో ఉందండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఏపీలో లొకేటెడ్ అయి ఉందన్నమాట. దీనికి నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ JRF YP2 YP1. YP అంటే యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ యంగ్ ప్రొఫెషనల్ 2, JRF జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ వాకిన్కి ఇస్తున్నారనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ మనకి రాజమండ్రిలో ఉంది అండ్ హున్సూర్లో ఉంది. కాబట్టి ఎవరు దేనికి కావాలనుకుంటే దానికి అప్లై చేసుకోవచ్చు మీరు. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో 1 నంబర్ ఉంది. ఇది రాజమండ్రి. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా, ఏ ప్రాజెక్ట్కి కావాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే BS 4-year ప్రోగ్రామ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ BS ఆర్ MS, ఇంటిగ్రేటెడ్ BS MS MSc ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ అగ్రికల్చర్ కెమికల్స్, లేదంటే BE BTech అనేది ఉండాలన్నమాట. విత్ 55% మార్క్స్ ఉండాలండి కంపల్సరీ. అండ్ మీరు ఎన్నిటి కానీ గేట్ ద్వారా కానీ పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో మీకు ఇక్కడ ఏమేమి కావాలి, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ సైన్స్, టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, వీళ్ళల్లో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రెమ్యూనరేషన్ చూడండి 37,000 పర్ మంత్ ప్లస్ HRA అంటున్నారు ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్. తర్వాత మీకు 37,000 పర్ మంత్ ఉంటుందండి. HRA ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్. అండ్ మీకు ఇవన్నీ కూడా ఏంటంటే కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారు ఫస్ట్. తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే కనుక వేరే ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారనమాట. చూడండి డ్యూరేషన్ అనేది ఇనీషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year, మేబీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ అంటున్నారు కదా. రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ని బట్టి మిమ్మల్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంటుందని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో 37,000 పే చేస్తారు. తర్వాత 42,000 ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ దీనికి మినిమం 18, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ SC ST OBC ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే కనుక 5 years ఎక్స్ట్రా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఏంటి, యంగ్ ప్రొఫెషనల్ 2 అనమాట. ఇది కూడా 1 పోస్ట్ ఉంది రాజమండ్రి. దీనికి కూడా టైటిల్ ఇచ్చారు చూడండి. ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కావాలనేది టైటిల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 60% ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళు విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ అంటున్నారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ అప్లికేషన్లో, కంప్యూటర్ సైన్స్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మీకు 42,000 పర్ మంత్ పే చేస్తారండి. అండ్ డ్యూరేషన్ 1 year ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 21 years ఉండాలి. మ్యాక్సిమం 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 2నే. ఇది కూడా 1 పోస్ట్ ఉంది రాజమండ్రి. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ లైఫ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 42,000 పర్ మంత్ పే చేస్తారండి. 6 months పాటు ఉంటుంది ఇది. మినిమం 21 years, మ్యాక్సిమం 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పొజిషన్ యంగ్ ప్రొఫెషనల్ 1. దీనికి 1 పోస్ట్ ఉంది రాజమండ్రి. అంటే ప్రాజెక్ట్ని బట్టి మీరు లొకేషన్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. దీనికి ఫస్ట్ క్లాస్ BSc అగ్రికల్చర్ ఆర్ BSc హార్టికల్చర్, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్, లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేస్తారు కదా, అది 3 years ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. ఇలా ఉంది, ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ మీకు యంగ్ ప్రొఫెషనల్ 1నే రాజమండ్రి అండి. 30,000 పర్ మంత్ పే చేస్తారు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ సైన్స్
వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 రాజమండ్రి. దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ లేదంటే సైన్స్, లైఫ్ సైన్సెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకో. 30,000 పర్ మంత్ వస్తుంది. మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1. ఇది హున్సూర్లో ఉంది చూడండి. ఇది ఒక్కటి మాత్రం. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ లైఫ్ సైన్సెస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 30,000 పర్ మంత్ వస్తుందండి. మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అన్ని ఏపీ వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. రాజమండ్రిలో ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇది గవర్నమెంట్, ఇవి మీకు టెంపరీ బేసిస్లోనే కానీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తాను క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి వరీ అవ్వద్దండి దాని గురించి అయితే. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ మీకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూడండి. అప్లికేషన్ ఫార్మాట్ ఇస్తున్నారు. ఇది మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి ఇక్కడ చూడండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. తర్వాత ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి, క్యాపిటల్ లెటర్స్లో చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ అనేది మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా మీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి, ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే అవి, నెక్స్ట్ డిక్లరేషన్, సిగ్నేచరు, ప్లేసు, డేటు, ఎన్క్లోజర్స్ మీరు ఏమేమి ఎన్క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకవేళ మీరు పెట్టారంటే ఎస్ అని పెట్టాలి, ఒకవేళ మీ దగ్గర లేదంటే నో. ఈ విధంగా 12th డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే, తర్వాత పిహెచ్డి చేసిన ఉంటే సర్టిఫికేట్. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే అవి పెట్టండి. ఎన్ఈటీ క్వాలిఫికేషన్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ఒక కాపీ ఎన్క్లోజ్ చేసి ఈ అప్లికేషన్తో పాటు ఎక్కడికి అప్లికేషన్తో పాటు పెట్టండి. పెట్టి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్ అంటున్నారు కదా, కొరియర్ చెయ్యాలండి. ఇదంతా కూడా 27th సెప్టెంబర్ లోపు వెళ్ళిపోవాలన్నమాట. 27th సెప్టెంబర్ లోపు పంపించాలి. ఏ అడ్రస్కి పంపాలి అంటే రాజమండ్రికి ఉన్న పోస్టులకి అయితే కనుక ఈ అడ్రస్కి మెన్షన్ చేయాలండి. ది డైరెక్టర్ ఐసీఆర్ సిటిఆర్ఐ రాజమండ్రి 533105 ఈజీ డిస్టిక్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్, ఏపీ. ఈ అడ్రస్కి పంపించాలి. ఇక్కడ చూడండి ఫర్ ద పొజిషన్స్ కూడా క్లియర్గా ఇస్తున్నారు. ఈ పొజిషన్స్కి ఈ అడ్రస్ అనమాట. అదేవిధంగా సీరియల్ నెంబర్ 7 లాస్ట్ది ఉంది కదా, దానికి ఈ అడ్రస్. సో ఈ విధంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. 27th వరకే టైం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, మన సొంత రాష్ట్రంలోనే వర్క్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.